పులివెందుల జడ్పీటీసీ కానీ ఒంటిమిట్ట జడ్పీటీసీ కానీ ఓడిపోవడం ఒకందుకు మంచిదే. కొన్ని నిజాలు ప్రజలకు తెలుస్తాయి. కొన్ని ఓటములు కొన్ని విజయాలకి దగ్గర చేరుస్తాయి. ఎల్లో మీడియా కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఏం చెప్పేవారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా ఈ ఎల్లో మీడియా గొగ్గోలు పెడేసేది. జగన్కి తిరిగిన అసంఘ శక్తులు లొట్టుకొని తిరుగుతున్నారు, తీవ్రవాదులు లొట్టుకొని తిరుగుతున్నారు, లక్షరేట్లు లొట్టుకొని తిరుగుతున్నారు. 10,000 నుంచి 15,000 మంది వరకు ఆయన ఒక గ్యాంగ్ నొట్టుకొని తిరుగుతున్నారని కోతలు కోసేయి కదా. ఇంతమంది గ్యాంగ్ ఉంటే పులివెందుల జడ్పీటీసీ ఎందుకు ఓడిపోతారు? అంతమంది అన్యాయమైన మనుషులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎందుకు ఓడిపోతారు? ఎల్లో మీడియా కానీ ఇంకా కూటమి నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ జనాలకే కాదు ఈ భారతదేశం మొత్తం తెలిసిపోయింది. ఈ పులివెందుల జడ్పీటీసీ కానీ ఒంటిమిట్ట జడ్పీటీసీ కానీ ఓడిపోయింది కదా వైఎస్ఆర్సీపీ. తప్పే ఉందండి.